ప్రైజ్ ది లార్డ్. నీకోసం ఇసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రోజంతను దేవుడు తన సన్నిధిని తోడుగా చేసి దేవుడు తన విస్తారమైన కృపను విస్తారమైన ఆశీర్వాదాలను ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరూ కూడా ధ్యానిద్దామా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనము. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెన్ అని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. మన దేవుడు మనకు నిత్యము కూడా తోడై ఉండే దేవుడు. ఆయన క్షణం మాత్రం కూడా మనల్ని విడిచిపెట్టాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన హస్తము మనకు తోడుగా నుండి చేస్తాడు. ఆయన సన్నిధిని మనకు తోడుగా నుండి చేస్తాడు. ఈరోజు అనేకులు నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉండొచ్చు. అనేక మంది నిన్ను కృంగదీయాలని, నీ ఉద్యోగంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, నువ్వు చేస్తున్న పనులలో కావచ్చు, అనేకులు నీకు వ్యతిరేకంగా కుంపుకొడుతున్నారా? అయితే ఈరోజు ప్రభు నీతోనే వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఆ వచనం అంతా కూడా మనం చదివినట్లయితే చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా. ఆమె నిశ్చయంగా ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే రాజైన హిజ్కియా ఈ మాటలు చెప్తూ జనులందరితో కూడా ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరిని గురించి అంటే అష్షూరు రాజు యూదా ప్రజల మీదకి లేచినప్పుడు హిజ్కియా చెప్తున్న చక్కటి మాటలు ఏంటంటే, మాంస సంబంధమైన బాహు వారికి అండ. ఈరోజు నీ మీదకి కూడా అనేకులు వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న శక్తిని బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారు అనేకులు నీ మీదకి లేస్తూ ఉన్నారేమో, అనేకులు నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారేమో, నిన్ను ఇబ్బంది పరుస్తూ ఉన్నారేమో, నిన్ను కృంగదీస్తూ ఉన్నారేమో, నీకు వేదన కలగచేస్తూ, దుఃఖాన్ని కలగచేస్తూ, సమస్యల్లోకి నిన్ను తీసుకొని వెళ్తున్నారేమో. అమ్మో, వారు గొప్పవారండి, వారు బలవంతురండి, వాళ్ళు అన్ని చేయగలుగుతారండి, అధికారం వారి చేతిలో ఉంది, నేనేమి వారిని ఎదిరించలేను, నేనేమి చేయలేను అని చెప్పేసి భయపడుతూ కృంగిపోతూ ఏం చేయాలో అర్థం కానీ దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? దేవుడు ఈరోజు మనతో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, వారికి మాంస సంబంధమైన భావం వారికి అండగా ఉండొచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మన దేవుడు మన పక్షాన నిలబడి ఉన్నాడు. వారు ఎంత బలవంతులైనా కావచ్చు, ఎంత శక్తివంతులైనా కావచ్చు, ఎంత అధికారం వారి చేతిలో ఉన్నప్పటికీ మన దేవుడు మన పక్షంగా ఉన్న దేవుడు. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఈరోజు నీ ఉద్యోగంలో అనేకులు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారేమో. వారికి ఉన్న బలాన్ని, శక్తిని ఆధారం చేసుకొని నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కావచ్చు, అనేకులు నిన్ను ఇబ్బంది పరుస్తూ ఉన్నారేమో. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మీరు భయపడనక్కర్లేదు, దిగులు పడనక్కర్లేదు, కలవరపడనక్కర్లేదు. ప్రభు మీ పక్షాన కార్యాలు జరిగిస్తాడు. నిశ్చయంగా హిజ్కియా ఈ మాటలు చెప్పినప్పుడు జనులందరూ కూడా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని నమ్మిక ఉంచారంట. హిజ్కియా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తుండగా దేవుడు ఒక రాత్రి దూతను పంపించి ఉన్నాడు. ఆ దూత ఆ అష్షూరు రాజు యొక్క సైన్యము 185,000 మంది సైన్యాన్ని ఒక్క రాత్రే ఆ దూత హతము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజు ఇంకా వెర్రివాడై వెళ్ళి వారి సొంత వారితోనే ఆ కత్తితో చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఎంతమంది నీకు విరోధంగా లేచినా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మిక ఉంచు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు బలహీనుడే కావచ్చు, నీకు అధికారం లేకపోవచ్చు, ధనబలం లేకపోవచ్చు, మనుషుల బలం లేకపోవచ్చు, కానీ ప్రభు రాజులను సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండగా ఎవ్వరు కూడా మనకు విరోధంగా నిలబడలేరు. ఏ విధంగా అష్షూరు రాజు హిజ్కియాకి యూదా ప్రజలకు వ్యతిరేకంగా లేచినప్పుడు ప్రభు తన దూతను పంపి కార్యాన్ని జరిగించాడో, అట్టి రీతిగానే మీ జీవితాలు కూడా ప్రభు మీ జీవితాలు అద్భుతం చేయగలిగిన దేవుడు. అందుకే మాట్లాడుతున్నట్టు చూడండి, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును రాడు. ఆమె ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు హాని చేయడానికి ఎవరు
ఎవరైనా వస్తారేమో, హాని చేయడానికి ఎవరైనా నా మీదకి లేస్తారేమో అనుకుంటున్నామేమో, కానీ ఎవరు రాకుండా ప్రభు నేను కాపాడే దేవుడై ఉన్నాడు. దావీదు కూడా చక్కటి మాటలు అంటున్నాడు. చూడండి 20:7 చూసినట్లయితే, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఆమె కొందరు వారికి ఉన్న ఒక గొప్ప అధికారాన్ని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉన్నారు. కొంతమంది విర్రవీగుతూ ఉన్నారు. అశ్షూరు రాజు తనకున్న సైన్యాన్ని చూసి నేను చేయలేనిదేముంది, ఎవరినైనా నేను జయించగలుగుతాను, వీరి దేవుడు వీరిని రక్షించగలుగుతాడా, వీరి దేవుడు వీరిని కాపాడగలుగుతాడా, నా చేతిలో బలం ఉంది, నా చేతిలో సైన్యం ఉంది అనుకున్నాడు. కానీ ఒకే ఒక్క దూత సైన్యం అంతటిని హతమార్చిందండి. ఈరోజు కొంతమంది వారి రథములను బట్టి, గుర్రములను బట్టి, వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, వారి యొక్క అధికారాన్ని బట్టి అతిశయిస్తూ ఉండొచ్చు. అవన్నీ కూడా ఒకానొక రోజున కనుమరుగైపోతాయి. కానీ మన దేవుని బట్టి మనం అతిశయించగలిగినట్లయితే, ప్రభు మనకు పక్షాన ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడని మనం అతిశయించగలిగినట్లయితే, ప్రియ దేవుని బిడ్డ కీర్తనకారుడు దావీదు చెప్తా ఉన్నాడు. ఎలా ఈ మాటలు చెప్పగలుగుతున్నాడంటే, గొలియాతు ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా లేచి ఉన్నాడండి. ఎందుకు అంటే తనకున్న బలము, తనకున్న శక్తి. గొలియాతు ఆకారం చూస్తేనే అనేకులు భయపడుతున్నారంట. గొలియాతు రూపమే అనేకులకు భయాన్ని ఇస్తా ఉంది. ఆ రూపాన్ని బట్టి అతిశయిస్తూ గొలియాతు విర్రవీగుతా ఉన్నాడు. కానీ దావీదు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని యుద్ధము యెహోవాది అని చెప్పి పలుకుతూ, సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను యుద్ధం చేస్తున్నాను, నేను కాదు, కత్తి చేత కాదు, ఈట చేత కాదు, దేవుడు నా పక్షాన యుద్ధం జరిగిస్తాడని చెప్పి దావీదు నమ్మి గొలియాతు ఎదుట నిలబడినప్పుడు గొలియాతు పైన జయాన్ని ప్రభు దావీదుకు అనుగ్రహించి ఉన్న దేవుడు ఈరోజు ప్రభు మనతో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అదేవిధంగా చూసినట్లయితే నిర్గమకాండం 14 కూడా మనకు చక్కటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఎర్ర సముద్రం ఎదుట ఇశ్రాయేలు ప్రజలు చిక్కబడి ఉన్నప్పుడు ఫరో అనుకుంటున్నాడంట, నేను వారిని తరుముతాను, వారిని తరిమి పట్టుకుంటాను, వారిని నేను చేజిక్కించుకుంటాను, వారిని నేను స్వాధీనపరుచుకుంటాను అని చెప్పేసి ఫరో తన రథములను, సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడంట. నా దగ్గర బలమైన సైన్యం ఉంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పేసి బయలుదేరినప్పుడు ఆ ఫరో రథాలను చూసి ఇశ్రాయేలు ప్రజలు కలవరపడుతుండగా మోషే చక్కటి మాటలు చెప్తున్నారు. చూడండి నిర్గమకాండం 13-14 చూసినట్లయితే, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఆమె అనేకులు వారి బలముతో, వారి శక్తితో మీ మీదికి లేస్తూ ఉన్నారేమో, మాంస సంబంధమైన బలాన్ని చూసుకొని, బాహువుని చూసుకొని వారిని మీ మీదకి లేస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా మీరు ఓవరక నిలిచండి. చూడండి, ఈరోజు నీ మీదకి లేచిన సమస్య, ఈరోజు నీ మీదకి లేచిన వారిని ప్రభు నీ కంటికి కనిపడకుండా నీకు విరోధంగా లేచిన వారిని నువ్వు వెతుకుతావు, కానీ వారిని కనుగొనలేవు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా లేచిన ఫరో సైన్యము, ఫరో ఏమయ్యారు చివరికి అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎర్ర సముద్రమును ఆరిన నేలగా మార్చాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద క్షేమముగా అద్దరికి చేరారు. వారు వెళ్తుండగా ఫరో కూడా అనుకున్నాడు ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు వెళ్తున్నాడు, నేను కూడా వెళ్ళొచ్చు అనుకున్నాడు. కానీ కొంత దూరం వెళ్ళగానే ఇశ్రాయేల్ ప్రజలు బయటికి రాగానే మరలా మోషే కర్ర ఎత్తి తన చెయ్యిని చాపగా అంట ఆ ఎర్ర సముద్రం యథావిధిగా అయిపోయింది. ఆ గుర్రములు, రథములు, సైన్యము, ఫరో సైన్యం సమస్తము కూడా నీట మునిగిపోయాయి. ప్రభు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు అనేకులు వారి మాంస సంబంధమైన బాహువుని ఆధారం చేసుకుని నీ మీదకి లేస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను ఇబ్బంది పరుస్తున్నారేమో. భయపడకు, కలవరపడకు. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. వారి శక్తి, వారి బలం కాదు, కానీ సర్వశక్తివంతుడైన దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయమున అద్భుతమైన రీతిగా ప్రభు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిజమే తండ్రి, అనేకులు వారి మాంస సంబంధమైన బాహువుని చూసి అయా మా మీదికి లేస్తూ ఉండొచ్చు, నీ బిడ్డల మీదకి లేస్తూ ఉండొచ్చు, కానీ నీవు సైన్యములకు అధిపతి అయిన దేవుడవు ప్రభా, సర్వశక్తిమంతుడవు ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. నీవే మాకు తోడుగా ఉండగా ప్రభా తండ్రి, ఏది మాకు ఎంత మాత్రం హాని చేయదని నిశ్చయంగా నీ శత్రువులందరినీ నేను అణిచివేస్తానని ప్రభా ఈరోజు మాట్లాడిన ప్రతి మాటని బట్టి వందనాలు ప్రభా. బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. నిశ్చయంగా మేము నమ్ముతున్నాం, ఈ మాటల చేత వారు ధైర్యపరచబడ్డారని, నీ యందు నమ్మిక ఉంచారని ప్రభా. నీ యందు వారు నమ్మిక ఉంచి ముందు కొనసాగింపబడుతుండగా నీ బిడ్డల జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.